యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మీ పునరుద్ధాన బలమును సమాధానమును మాకు అనుగ్రహించమని, మాలో ఉన్న భయమును తొలగించి మీరు అక్కడి కొరకై సిద్ధపడే ఆ శక్తిని మాకు అనుగ్రహించి మహిమ మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో చిన్నపిల్లలు అలరి చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధేయపడతా ఉన్నాం. ఇంక రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు, వారందరినీ మీరే త్వరపడి వచ్చినట్లుగా మీ సహాయం చేయమని, నాతో మాతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, యేసు ప్రభు వారు ఆదివారం ఉదయాన్నే తెల్లవారుజామునే ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చారు, పునరుద్ధరణుడయ్యారు. ప్రపంచంలో ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు చనిపోయారు, కానీ మరలా తిరిగి లేవటం అనేది లేదు, చనిపోయారు. మధ్యలో ఆదికాండం అంతట్లో ఒక ఇద్దరిని దేవుడు మనకి శాంపుల్గా చూపించాడు. హనోకు అనే ఆయన దేవునితో నడుస్తూ 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 దేవుడు అతడిని కొనిపోయాడట, అతడు కనబడలేదు అని చెప్పి రాశాడు. అంటే భూమి మీద పుట్టిన మనుషుల్లో ఇలాగ కొనిపోబడతారు, ఈ మరణం ఒకటే అంతం కాదు అని చెప్పటానికి హనోకును దేవుడు బతికొండగానే తీసుకెళ్ళిపోయాడంట. అది ఒకటి. తర్వాత ఏలియా గారు కూడా బ్రతికొండగానే ఆయన శిష్యుడైన ఎలీషాతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగానే అగ్ని రథాలు వచ్చినాయి. సుడిగాలిలో ఏలియాను తీసుకుని వెళ్ళి అగ్ని రథాల్లో కూర్చోబెట్టినాయి అంట. అగ్ని రథాలు అలా తీసుకెళ్ళిపోయినాయి అంట ఏలియా గారిని. ఈ ఇద్దరిని దేవుడు చూపిస్తూ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు కూడా ఇలాగున్న ఆరోహణం అవ్వాలి. పుట్టిన ప్రతివాడు చనిపోవటం అక్కడతో జీవితం క్లోజ్ అయింది అని మాత్రం అనుకోకండి. మనుషులు పుట్టిన ప్రతి మనిషి కూడా ఇలాగున్న ఆరోహణమై తిరిగి నా దగ్గరికి రావాలనేది ఇది వాస్తవం అని మనకు అర్థం అవటం కోసం ఒక ఇద్దరిని అలాగా దేవుడు చూపించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు, ఆయన మనలాంటి దేహంతో పుట్టారు, 33.5 సంవత్సరాలు బ్రతికారు, చనిపోయారు. హనోకు ఏలియా మినహా భూమి మీద ఆదికాండంలో ఆదాము దగ్గర నుంచి పుట్టిన ప్రతి మనుషుడు, అబ్రాహాము అవనివ్వండి, మోషే గారు అవనివ్వండి, అహరోను అవనివ్వండి, పెద్ద పెద్ద భక్తులైనా ఎవరైనా చనిపోయారు, అందరూ చనిపోయారు. మరలా పునరుద్ధానం తిరిగి లేవల ఎవరు కూడా. యేసు ప్రభుల వారు చనిపోయారు, ముందే చెప్పారు ఆయన, 3వ దినమున నేను తిరిగి లేస్తాను, చనిపోవడానికి నాకు అధికారం ఉంది, తిరిగి నేను నా ప్రాణమును తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది, నేనే సర్వాధికారిని, నేను చనిపోవడానికి తిరిగి బ్రతకడానికి కూడా నేను సర్వశక్తిమంతుడిని ఆయన ముందే చెప్పారు. 3వ రోజున నేను తిరిగి లేస్తానని చెప్పారు. అందుకనే ఆ సమాధికి బండ దొర్లించండి, ఆ బండకి సంకెళ్ళు వేయండి, ఆ బండకి ముద్ర వేయండి, ఆ సమాధికి వేసిన ఆ బండకి ఒక కాపలా బెటాలియన్ పెట్టనని అడిగారు యూదులు. అంత అమాయకులు కాదాల్లో. అతడు 3వ దినమున లేస్తానని చెప్పాడు. లెగిసినా లెగుతాడు, చచ్చిపోయాక కూడా ఇంకా అనుమానం ఉంది వాళ్ళకి. లెగిసినా లెగుతాడని అక్కడ రాయి బయటికి దొర్లించకుండా ఒక బెటాలియన్ పెట్టించారు. పిలాతు అడుగుతున్నాడు, చచ్చిపోయాడు కదరా బాబు, ఇంకెందుకు ఎలాగ బల్యం పోటు పొడిచి ఆడు నిర్ధారించి చనిపోయాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు కదా, సర్టిఫికేట్ ఇచ్చాడు కదా, డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా, చచ్చిపోయాక కూడా ఇంకా భయపడిపోతున్నారు ఎందుకు, ఇంకా మూత వేయమంటున్నారు ఎందుకు, సమాధిలో మూత ఎందుకురా, నీకే తెల్లబాబు వేయవయా అంటే వేశారు.
మోతేసాక మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ పిలాతుని. మోతెత్తే సరిపోదాం, దానికి సంఖ్యలు పెట్టి ముద్రయ్యి శీలై, ఈ సమాధికి శీలెందుకురా, అయ్యి బాబు నీకు తెల్లదు అయ్యమంటే శీలయించాడు. శీలయించాక మళ్ళీ అడుగుతున్నారు, శీలెత్తే సరిపోదు, అక్కడ బెటాలియన్ పెట్టు. బెటాలియన్ ఎందుకంటే ఏమో 3 రోజులు వస్తాడు, వస్తాడు బెటాలియన్ పెట్టు అంటే బెటాలియన్ పెట్టించాడు. పెట్టితే సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆపడానికి బెటాలియన్ ఎక్కడ సరిపోద్ది, దేవదూతలు వచ్చారు అండి. ఆ దేవదూతల వెలుగుకి బెటాలియన్ అందరూ కూడా ఒక్కసారి అలా వెలుగు కనపడగానే మొత్తం అందరూ బెటాలియన్ మొత్తం పడిపోయారు కింద. ప్రైజ్లార్డ్. మొత్తం పడిపోయారు కింద. పడిపోతే ఒక దేవదూత సంఖ్యలు ఇలాగ తెంపేసింది, సంఖ్యలు ఊడిపోయి రాయిలా పొర్లించేసింది. మామూలుగా మనుషులైతే 50 మందికి గంటాలేమో రాయిని, అంత బండరాయి అనమాట అండి అది. దోతకి పెద్ద లెక్కే ఉంది ఇలాగంటే అలా వెళ్ళిపోయింది. లోపల నుంచి యేసుప్రభు ఏక్లాస్గా వచ్చాడు బయటికి. ఆయన 3వ రోజున పునరుద్ధానుడై లేచాడు, సజీవుడై లేచాడు. లేచి మరియే కనిపించాడు, నన్ను ముట్టుకోవద్దు, తండ్రి దగ్గరికి ఇంకెళ్ళదని చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత 40 రోజులు అందరికీ కనబడ్డాడు. అందరూ చూస్తుండగా 500 మంది ఒలీవల కొండ మీద అలా చూస్తూ ఉండగా అలా వెళ్ళిపోయాడు పరలోకం. కాబట్టి ఆయన పునరుద్ధానుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ యొక్క శిష్యులు మన గురువు గారైన యేసుప్రభు వారిని చంపేశారు యూదులు. మనం శిష్యులం కదా, యేసుప్రభుతో ఉన్నవాళ్ళు ఏళ్ళే అని మనల్ని గుర్తుపడతారు. ఆయన్నే చంపేశారంటే మనం పెద్ద లెక్కే ఉంది, మనం కూడా ఎక్కడైనా కనపడితే మనల్ని కూడా చంపేస్తారని చెప్పేసి వాళ్ళ ఒక గదిలో ఎలా ఉండి తలుపులు వేసుకుని భయపడిపోతూ ఉన్నారంటండి. యూదుల భయం చేత బయటికి వెళ్తాక భయం వేసి గదిలో ఉండి భయపడిపోతున్నారు. ఆదివారం సాయంత్రం అంటది. ఆదివారమున ఆయన లోపలికి వచ్చాడంట. తలుపులతో వేసినట్టే ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన లోపలికి వచ్చే తల్లి కంగాపడిపోతున్నారు. అమ్మ బాబాయ్ ఏం లేదు నానా, నేను యేసుప్రభుని, ఇదిగో చూడండి నా గాయాలు చూడండి, నన్ను చేతులు చూపించాడు, కాళ్ళు చూపించాడు, పక్కలో బల్లెపోటు చూపించాడు. అయ్యి బాబోయ్ నిజంగా మా యేసుప్రభువే అయ్యా అని అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన కౌగులించుకుని ఆయనతో చక్కగా మాట్లాడి మొత్తం అందరూ కూడా నమ్మారు. అప్పుడు ఆయన అన్నారు, యూదులకు మీరు భయపడక్కర్లేదు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నన్ను చంపేశారని అనుకుంటున్నారు, నన్ను ఎవరు చంపలేరు, నాకు నేనే చనిపోయాను, క్రయధనముగా నాకు నేనే ప్రాణం పెట్టాను, ఎవడు నన్ను చంపలేడు. నేను వేడుకుంటే సేనా వ్యూహాలు వస్తాయి, వాళ్ళెవరు నన్ను చంపుతాయి, నాకు నేనే ప్రాణం పెట్టాను, నా ప్రాణాన్ని మరలా నాకు నేనే తీసుకున్నాను, నేను మరలా జయించి తిరిగి వచ్చాను, పునరుద్ధరణయ్యాను, సజీవుడై ఉన్నాను, మీరేమి ఎవరికి భయపడాల్సిన పని లేదు, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఈ లోకంలో మనకి కూడా దేవుని పిల్లలమైన మనకు కూడా రకరకాల భయాలు ఉన్నాయా లేవండి? దేవుణ్ణి నమ్ముకుంటే భయం, బాప్తిసం తీసుకుంటే భయం కదా అండి. ఏమైపోద్దో, మన కులంలో ఏం చేస్తారో ఏంటో, అన్నీ చక్రంగా జరుగుతాయి, జరగవో, పిల్లలకి ఏమైపోద్దో, అన్ని రకరకాల భయాలు ఉంటాయి మనకి. ఉండవా ఏమండి? అప్పులు ఉంటే భయం, అప్పులు తీరుతాయో తీరవో. ఏదైనా అనారోగ్యం వస్తే భయం, ఈ అనారోగ్యం తగ్గదో ఏమండి? శత్రువులను బట్టి భయం. ఎన్ని రకాల భయాలు ఉంటాయో మనకి కదండి. ఎన్ని రకాల భయాలున్న దేవుడు, పునరుద్ధరణుడైన దేవుడు భయపడిపోతూ ఉన్న శిష్యుల యొద్దకు వచ్చి చెప్పిన మాట, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. సమాధానం కలుగును గాక అంటే భయం పోతేనే సమాధానం వస్తుంది. ఎప్పుడు వస్తుందండి సమాధానం? భయం పోతేనే సమాధానం వస్తుంది. ఇప్పుడు ఒక భార్యాభర్త దగ్గర ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ ఉందనుకోండి, సమాధానం ఉంటుందా? ఉండదు. సమాధానం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆయన డ్యూటీ నుంచి వచ్చారు, జేబులో ఒక 5,000 ఉన్నాయి. ఆయన అలా స్నానం చేసి వెళ్ళొచ్చే లోపల 2,000 తీసేసింది భార్య. తీసేసి ఎక్కడో జారీ చేసుకుంది. ఆయన స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుని బయటికి వెళ్దామని తీసుకుని మళ్ళీ చూసుకుని డబ్బులు 3,000 ఉన్నాయి. 10 నిమిషాలు ఏమైపోతాయని పిలిచి అడిగాడు, అమ్మాయి డబ్బులు ఇందులో 5,000 ఉండాలి, ఏంటబ్బా నాకేం తెల్లనే అంది. ఆయనకి అర్థమైపోద్ది కదా, భార్య భర్తలు ఇద్దరం తప్ప ఎవరూ లేము, నువ్వే తీస్తావు, నాకేం తెల్లదు అంటుందని ముఖం పక్కకెట్టాడు. రోజు వెళ్ళేటప్పుడు ప్రేమగా వెళ్ళేవాడు. ఇలా ప్రేమగా మాట్లాడలేదు, ముఖం మార్చుకుని కోపంగా వెళ్ళాడు. సమాధానం లేదు. ఏం కోపంగా ప్రేమగా ఏం మాట్లాడతాడా? వెళ్ళిపోయాడు. వచ్చాడు. సాయంత్రం కూడా వచ్చిన వెంటనే ప్రేమగా మాట్లాడాడు. మాట్లాడతలేదు ప్రేమగా. తేడాగా ఉంది, మాటలు తేడాగా ఉన్నాయి, చూపులు తేడాగా ఉన్నాయి. అప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందని, అయ్యా పొరపాటు అయిపోయింది, ఏదో అవసరం ఉండి తీసాను అని ఇచ్చేసింది అనుకోండి, తప్పు ఒప్పేసుకుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎలాగ ఉంటుంది? సమాధానం వచ్చేది. మళ్ళీ రోజు ఎలాగ అలాగా ప్రేమగా మంచిగా మాట్లాడతాడు.
చక్కగా సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కుటుంబం. కాబట్టి భయం ఎప్పుడు వస్తుందంటే ఏమండి, రకరకాల భయాలు ఉన్నాయి. ఆ భయాల గురించి మనం ఆలోచించేద్దాం. మన దేవుడు చనిపోయి సమాధిలోనే ఉన్నటువంటి దేవుడు కాదు. మన దేవుడు సమాధిలో నుంచి మరణపును జయించి, సమాధిని జయించి, పాతాళమును జయించి, చెరగా తీసుకుని వెళ్ళి పరదేశంలో పెట్టి వచ్చి 40 రోజులు అందరికి కనపడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఈరోజు కూడా సజీవుడై ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మన ఇంట్లో ప్రాముఖ్యమైన వ్యక్తి తండ్రి లాంటివాడు, తండ్రి చనిపోయాడు అనుకోండి, అన్నీ ఆయనే చేస్తాడు అనుకోండి. ఏది కావాలన్నా ఆయన అడుగుతాం, ఆయన చచ్చిపోయాడు. చనిపోయాక చచ్చిపోయినాయని పట్టుకుని డాడీ మాట్లాడు లెగు ఒకసారి అంటే లెగుతాడా? ఎంత పిలిచినా లెగుతాడా? చేయమంటే చేస్తాడా? తెమ్మంటే తెస్తాడా? ఏముండదు, పని అవ్వదు. మనం ఆరాధించే దేవుడు చనిపోయి సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన ఈ రోజుకి కూడా ఎలా ఉన్నాడండి? సజీవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి చెప్పుకోవచ్చు, ఆయనకి ప్రార్థన చేయొచ్చు. ఆయన వింటాడు, ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన మన మొర విని మనలను అంగీకరించి మనకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన చెబుతున్నారు, భయములో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నారు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ రకరకాల భయాలు ఉన్నాయి కదా, ఏమండి? రకరకాల భయాలు ఉన్నాయి. ఏమో ఎప్పుడు ఏమైపోద్దో, ఎలాగా ఏంటో అని రకరకాల భయాలు. ఏ భయము అక్కర్లేదు, మీకు సమాధానము కలుగునుగాక. నేను సజీవుడై ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను సజీవుడిగా పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాను, నేను బతికున్నాను కాబట్టి మీరు ఏం చెప్పినా నేను వింటాను, మీరు చేసిన ప్రార్థనకు జవాబులు ఇస్తానంటూ ఆయన సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి? కాబట్టి మనుషులకున్న భయాలు ఏమిటో ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొట్టమొదటి భయం పాప భయం. ఏంటండి మొట్టమొదటి భయం? ఏంటండి? పాప భయం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. ప్రతి మనిషిలోనూ ఈ యొక్క భయం ఉంటుంది. మొట్టమొదట ఉన్న భయం పాప భయం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటుని అన్నాడు. ఏమండి? నా వైపు చూడండమ్మా. దేవుడు ప్రతిరోజు ఏదైనా తోటలోకి వస్తారు. వచ్చిన వెంటనే ఆదామా అనగానే ఆదాము పక్కన అవ్వమ్మ పక్కన ఇద్దరు వచ్చి తండ్రిని హత్తుకుంటారో, కౌగిలించుకుంటారో, చక్కగా కూర్చుంటారో, ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు, ఆయనతో పాటు గంతులేస్తారు, ఆడుకుంటారు, తిరుగుతారు చాలాసేపు అయిన తర్వాత ముచ్చరించిన తర్వాత అప్పుడు దేవుడు నాన్న రేపు వస్తానే అని చెప్పేసి మరి పరలోకి వెళ్ళిపోతుంటాడు. అలా రోజు జరుగుతూ ఉంటుంది. ఇంచుమించు 100 సంవత్సరాలు అలా జరిగిందట పండితుల ప్రకారం, వారు చెప్పిన ప్రకారం. అయితే ఎప్పుడైతే పాపం చేశారో, తినొద్దన్న పండు తిన్నారో, ఇప్పుడు ఏమొచ్చిందండి వాళ్ళకి? భయం వచ్చింది. దేవుడు వచ్చి, నానా ఆదాము రే తెలిగా అమ్మమ్మ ఎక్కడున్నారా అంటే, వాళ్ళు నీ స్వరము మేము తోటలో విన్నప్పుడు భయపడి దాగుకుంటుమి అన్నారు. అసలు భయం ఎలాగొచ్చిందిరా మీకు? రోజు నేను రాగానే వచ్చి నన్ను అతుకునేవారు కదా, ఇవాళ భయం ఎలాగొచ్చింది? నేను తినొద్దన్న పండుగ అని తిన్నారా అని అడిగాడు దేవుడు. అవునయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, క్షమించాయి అంటే ఎంత బాగున్నావు. ఆదాము గారు అన్నాడు, నాకేమి తెలియదయ్యో, నువ్వే చేసి పెట్టావు, నాకు సాటి అని సహాయం ఇచ్చావు. అవమ్మ ఈవిడే చేసిన తప్పంత ఈవిడదని ఈయన అన్నాడు. ఏమ్మా ఎరా అని అవమ్మ అడిగితే, నాకేం తెలదు బాబా, నన్ను సర్పం మోసం చేసింది, మోసం తప్పంతా సర్పందని ఈవిడ అంది. ఈయన ఒప్పుకోలేదు, ఆవిడ ఒప్పుకోలేదు. మనం ఒప్పుకుంటే సమాధానం వస్తుంది. నేను అదే చెప్పాను మాట. ఎప్పుడు సమాధానం వస్తుంది? ఒప్పుకుంటే సమాధానం వస్తుంది. ఒప్పుకోకపోతే ఏం రాదు, సమాధానం రాదు. ఆయన పాప భయము నుండి సమాధానమునివ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు ఆయన లోపలికి వచ్చి. ఇప్పుడు ఈ మానవులమైన మనలో ఎవరికైనా పాప భయము ఒకవేళ ఉంటే, నేను పాపిని, దుర్మార్గుణ్ణి, నా అంత పాపిష్టోడు లేడు, నా అంత దుర్మార్గుడు లేడు, నేను ఎన్ని పాపాలు చేశాను, నాలాంటి పాపిని కూడా యేసుప్రభు కరుణిస్తాడా, రక్షిస్తాడా అని డౌట్ పడేవాళ్ళు, భయంకరమైన దొంగలు కొంతమంది ఉంటారు, నరహంతకులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి డౌట్ వస్తుంది, చిన్న పాపాలు అయితే దేవుడు క్షమిస్తాడు కానీ నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడా అని అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఆయన పాప భయము లేకుండా సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడు ఒప్పుకుంటే. ఎప్పుడండి?
నేను పాపినని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆయన సమాధానమునివ్వగలిగిన వాడు. హృదయంలో ఒప్పుదల లేదనుకోండి, సమాధానం రాదు. ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే నేను పాపిని ప్రభు అనే కన్ఫెషన్ వస్తుందో, అప్పుడు దేవుడు ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి అతడికి సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే సమాధానం హృదయంలో వచ్చిందో నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సంతోషం వస్తుంది, ఈ భయాలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మొట్టమొదటిది పాప భయం. ఏం భయం అండి? పాప భయం. ఈ ఇంట్లో ఎవరైనా కొడుకు నాన్నగారు ఏదో చెప్పాడు చేయొద్దని అదే చేశాడు అనుకోండి, వాడికి పక్కన ఉంటుంది భయం, మా నాన్నకి తెలిసిపోద్దేమో, కనిపెట్టేస్తాడేమో, కొట్టేస్తాడేమో అని కొంచెం తేడాగా ఉంటాడు. ప్రతిరోజు రాగానే డాడీ అంటే వచ్చి వాళ్ళ డాడీ అని రావడం, ఈయనకి అర్థమైపోద్ది మ్యాటర్ ఇదే తేడాగా ఉంది కథ అని. ఎలా ఏటని కర్ర పట్టుకుంటే మ్యాటర్ వచ్చేద్ది కదా. ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే ఆ తప్పు ఫ్రీగా ఉండనివ్వదు, సమాధానం ఉండనివ్వదు, కొంచెం గ్యాప్ తీసుకొస్తుంది. అందుకని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? సమాధానం ఇస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఆయన రక్తము వలన మన పాపముల నుండి కడిగి మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక అంటూ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన మనలను పాపముల నుంచి విడిపించగలిగిన, కడిగి పరిశుద్ధపరచగలిగిన ఆయన రక్తము వలన మనలను సమాధాన స్థితిలోకి తీసుకొని రాగలిగిన సమర్థుడైన దేవుడు, పునరుద్ధరణుడైన దేవుడు, చనిపోయి సమాధిలో లేడు. ఆయన ఈరోజు కూడా మన ప్రార్థన ఆలకించడానికి సజీవుడై మన వైపు చూస్తూ ఉన్నటువంటి మహాదేవుడని, ఆయన ఎదుట మన తప్పిదములు, పాపములు ఒప్పుకునే మనసు మనకున్నట్లయితే ఆయన మనలను పాపముల నుంచి విడిపించి, కడిగి, పరిశుద్ధపరిచి సమాధానమును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో, పాపములను తీసివేయుటకై ఆయన పరలోకములో నుంచి భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి? పాపములను తీసివేయటానికే వచ్చాడటండి. ఆయన ఇంకా చాలా చోట్ల రాయబడి ఉంది, మన పాపములను ఏమండి తూర్పుకి పడమరకి ఎంత దూరంగా ఉందో అంత దూరం మన పాపాలను విసిరేసాడంట. తూర్పు పడమర ఎంత దూరం ఉంటుందండి మనకేమైనా చెప్పగలమా? ఏమండి, కొవ్వూరికి రాజమండ్రికి 10 కిలోమీటర్లు ఉంటుందని చెప్పగలం. కొవ్వూరికి దేవరపల్లికి 20 కిలోమీటర్లు ఉంటుందని చెప్పగలం కదా. కొవ్వూరికి దేచర్లకి 11 కిలోమీటర్లు ఉంటుందని చెప్పగలం. కానీ తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉంటుందో ఎలా చెప్పగలం? చాలా మనం బయలుదేరినా కడకి వెళ్తాక మనం చాలా కష్టపడాలి, చివరికి చేరటం చాలా ప్రయాసం అవుతుంది. అంత దూరం మన పాపాలను విసిరేసాడంట. ఆయన వీపు వెనకాల పడేసాడంట మన పాపాలని, సముద్ర అగాధంలో వేసేసాడంట పాపాలని. ఇక మీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. అంత మహాదేవుడు. మనమైతే ఎవరైనా మనకి ఏదన్నా అంటే మనం 25 ఏళ్ళైనా జ్ఞాపకం పెట్టుకుని పలానప్పుడు నన్ను ఇలాగ అన్నావు అని మనం మళ్ళీ అలాగే పాయింట్ వేస్తాం. నన్ను ఇలాగ అన్నావు, నువ్వు నా ఏం మర్చిపోతాను అనుకున్నావా అని మళ్ళీ మనం వాళ్ళకి 1.5 మళ్ళీ అప్పచెప్తాం మళ్ళీ మనం. కానీ దేవుడు అంటారు, మీ పాపములను నేను తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరంగా పాడవేశాను అంటున్నాడు. ఇక ఎన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అంత మహాదేవుడు పాపములను తీసివేసేయటానికి ఆయన పరలోకం నుంచి ప్రత్యక్షమయ్యాడు భూమి మీద అని భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో, మీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. మన పాపాలను ఆయన ఏం చేశాడంటండి? క్షమించేశాడట. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడండి? ఒప్పుకున్నప్పుడు. కాబట్టి మీలో ఎవరికైనా ఇంకా సమాధానము లేని పరిస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే, హృదయంలో శాంతి లేక, సమాధానము లేక, భయములతో బ్రతుకు వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే, పునరుద్ధరణైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, భయపడకుడి, మీకు సమాధానం కలుగునుగాక అని చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనకి సమాధానము కలుగునట్లుగా మనం ఒప్పుకోవాలని దేవుని పేరిట మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. చదువు 1 యోహాను 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి
మీ పాపాలు క్షమించబడి ఉన్నవి కనుక మీకు వ్రాస్తున్నాను అన్నాడు. పాపాలు ఎలాగని అంటే క్షమించేశారు కాబట్టి మీకు రాస్తున్నాను అన్నాడు. 1 యోహాను పత్రికలోనే 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సమస్త పాపాలు, అది ఎన్ని భయంకరమైన పాపాలా, ఎక్కువ పాపాలా, లెక్కలేని పాపాలా, అన్నీ అనవసరం. నువ్వు ఒప్పుకుంటూ నీకు చేతనైతే సరిపోద్ది. సమస్త పాపముల నుండి మనల్ని శుద్ధీకరించి పవిత్రపరుస్తాడు అని దేవుని వాక్యం తెలియచేస్తాం. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఏమండి వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తం మనలను ప్రతి పాపం నుంచి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో కనుక మనం చూస్తే, పాపము లేని వాడుగా ఆయన ఉన్నాడు, శోధింపబడ్డాడు. 33 సంవత్సరాల్లో యేసుప్రభు వారిని కూడా సాతాను శోధించాడు. శరీరములో ఆయన ఉన్నాడు. ఏమంటే మనలాగే శరీరం ఉంది కదా యేసుప్రభుకి. మనకులాగే ఆకలేసిందా, ఆకలేయలేదా? మనకులాగే ఆయన నిద్రపోయేవారు, నిద్రపోలేదా? మనకులాగే ఆయన కూడా ఏమండి అన్నం తినేవారా, మంచినీళ్ళు తాగేవారా? అవును, మనకులాగే ఆయన శరీరంలో ఉన్నారు. ఆయనకి ఆకలేసింది, ఆయనకి దాహం వేసింది, ఆయనకి నిద్ర వచ్చేది. అయినా రాత్రంతా ప్రార్థనలో ఉండేవారు. ఆయనకి కూడా మనలాగే ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎలా బాధ కలుగుతుంది, ఆయనకి కూడా అలాగే బాధ కలిగింది. ముళ్ళు ఇంత పొడుగున్న ముళ్ళు ఇలాగ కిరీటం లాగా అల్లి ఇలా పెట్టి ఇలా కొడితే కర్రతో అలా దిగిపోతే మనకి ఎలా బాధ కలుగుతుందో, ముళ్ళు గుచ్చుకుంటే ఆయనకు కూడా అలాగే బాధ కలిగింది. మనకి ఎలాగైతే చేతిలో మేకేసి కొడితే ఎలా బాధ కలుగుతుందో అలాగే ఆయనకు కూడా బాధ కలిగింది. మనకి ఎలాగైతే రెండు కాళ్ళ మీద మేకేసి కొడితే ఎలా బాధ కలుగుతుంది, ఆయనకు కూడా అలాగే బాధ కలిగింది. కొరడా ఇచ్చుకుని కొడితే మనకి ఎలా బాధ కలుగుతుంది, ఆయనకు కూడా అలాగే బాధ కలిగింది. మనకి ఎలాగైతే రక్తం పోతూ ఉంటే నీరసం వస్తుంది, ఆయనకు కూడా అలాగే నీరసం వచ్చింది. అన్నీ మనకులాగా ఆయన అనుభవించాడు కాబట్టి మన బాధ అర్థం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనలాగే శరీరంలో వచ్చాడు కాబట్టి మన బాధ ఆయనకు తెలుసు. తెలుసా తెల్దా? భార్య ఏమండి నొప్పి వచ్చేస్తుందండి అంటే కట్టుకున్న భర్తకే అర్థం అవుదాం ఆ నొప్పి ఏంటో. అవునా కదా? అర్థం అవుదాం. నొప్పి వచ్చేస్తుందా, చిన్నదానికే ఓరికే అడబుడి చేస్తావు, అంతదాన్ని కూడా ఓర్చుకోవు, ఇలాగని మాట్లాడతాం. అదే వీడికి వస్తే ఇంత నొప్పి వస్తే గబగబా వెళ్ళిపోతే తెచ్చేసుకుంటాడు మాత్రలు. మనం మన సాటి భార్య బాధని అర్థం చేసుకోలేరు చాలామంది. కానీ యేసుప్రభు వారు మనందరి బాధను ఆయన అర్థం చేసుకోవటానికి ఆయన కూడా బాధపడ్డాడు కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. మనకు గుచ్చుకుంటే ఎంత బాధ ఆయనకు కూడా గుచ్చుకున్నాయి, ఆయనకు కూడా బాధ తెలుసు. మనకు కన్నీళ్ళు వస్తే ఎంత బాధ ఆయనకు కూడా కన్నీళ్ళు గచ్చాడు, ఆయనకు కూడా బాధ తెలుసు. మనం అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీర్చలేక కొట్టుమిట్లాడిపోతా కొంతమంది అప్పుల కోసం చచ్చిపోతున్నారు చాలామంది. అప్పులలో చదువుతారు, ఏం చేయాలి, ఎన్ని అప్పులు ఎలా తీర్చాలని రాత్రి అంతా ఆలోచన చేసి తెల్లారిపాటికి ఏదో తాగేసి భార్య భర్తల పిల్లలకు కూడా చేసి చచ్చిపోతున్నారు. చచ్చిపోవాల్సిన పనేం లేదు. ప్రభు ఏదో తెల్లవకు అప్పులు చేసాం, క్షమించిన ఆయన ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించి అప్పులన్నీ తీరే కృపని ప్రభు, ఇక తర్వాత అప్పులు చేయం ప్రభు అని ప్రాధేయపడి అడిగితే ఎలా తీర్చాలో కృప చూపిస్తాడు. ఆయన కూడా పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు, ఉన్నవాళ్ళ ఇంట్లో పుట్టలా. యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి? పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు. కట్టిక పేదరికం. యోసేపు అంటే ఆయన వడ్రంగి పని చేసుకునేవారు, ఇలాగ తలుపులు కిటికీలు ఇవి చేసుకునేవారు. ఆయన వాళ్ళు ఉన్నటువంటి ఊరు నజరేత్ అనే ఊరిలో అందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇలాగ ఉండి ఆ వడ్రంగి పని చేస్తుంటే సౌండ్ వస్తుందని, వడ్రంగి పని చేస్తుంటే సౌండ్ అవుతుంది కదా, అది కొడుతుంటే సుత్తి శానం అవన్నీ ఉలి పెట్టి కొడుతుంటే సౌండ్ వస్తుంటే చుట్టుపక్కల సౌండ్ అత్తకెళ్ళలేదు అని కొంచెం ఘాటుగా మాట్లాడి ఇక్కడ ఉంటాకి వెళ్ళేదని అంటే అందరూ ఇలాగ ఉంటే వాళ్ళు నజరేతులో యేసుప్రభు వారు ఉన్న ఇల్లు భూమికి కిందకి కొంచెం 2-3 అంతస్తుల కిందకి తవ్వి కట్టినట్టు అలాగ ఉంటుందంట వాళ్ళ ఇల్లు. ఆ లోపలికి వెళ్ళి లోపల చేసుకునేవారంట పని, పైన ఉన్న వాళ్ళకి ఎవరికి వినపడకుండా. అంత కట్టిగా పేదరికంలో పుట్టాడు ఆయన. 30 సంవత్సరాల వచ్చే వరకు అమ్మగారికి నాన్నగారికి లోబడి వాళ్ళు చెప్పిన పని చేస్తూ బతికాడైనా. ఆయనకి బాధ తెలుసు, పేదరికం తెలుసు, అప్పులు బాధ తెలుసు.
నీ అప్పుల గురించి ఆయనకు అర్థమవుతుంది, నీ బాధ అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అప్పులు ఉన్నాయని భయపడవలసిన పని లేదు. ప్రభువా, నేను తప్పు అయిపోయింది, ఒక్కసారికి మన్నించి మరల ఎప్పుడు అప్పు చేయను, ఈసారికి నన్ను కాపాడి అప్పులు తీరే కృపని ప్రభుని ఒప్పేసుకుంటే నిన్ను కాపాడుతాడు, పైకి తీసుకొస్తాడు, అప్పులు తీరే కృపనిస్తాడు. ఆయనకి మన బాధ తెలుసు. అది నేను చెప్పాలనుకున్నది. ఆయన కూడా అలాంటి పరిస్థితుల గుండా ఆయన మనలాగే జీవించి చూపించాడు. అందుకని రాజుగారి కుటుంబంలో పుడితే ఏమి, బంగారు స్పూన్తో పుడితే ఏమి అర్థమవుతాం? ఏమైనా అర్థమవుద్దా? పేదోడు బాధ ఏంటో, ఆకలి బాధ ఏంటో వాళ్ళకేమీ అర్థం కాదు. కాబట్టి ఆయన మన బాధలన్నీ అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. కాబట్టి మనకి అప్పులున్నా భయపడవలసిన పని లేదు. మనకి అస్వస్థతగా ఉన్న, ఆరోగ్యం బాగోలేకపోయినా ఆయన కూడా ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో ఇబ్బందుల గుండా ఆయన శిలువ మరణం గుండా వెళ్ళాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందని చెప్పాడు. కాబట్టి మనకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా మనం ఆయన దగ్గర ప్రార్థించవచ్చు, మోకరించి, ప్రభువా నీవు సర్వశక్తి కలిగిన దేవుడు కదయ్యా, నాకు స్వస్థత నీ ప్రభువా అని మనం మన అనారోగ్య పరిస్థితుల్లో భయపడవలసిన పని లేదు. ఆయన పునరుద్ధరణైన దేవుడు. ఆయన చెబుతున్నాడు, సమాధానం కలుగునుగాక. వ్యాధి శరీరంలో ఉంటే సమాధానం ఉంటుందా? వ్యాధి శరీరంలో ఉంటే సమాధానం ఉంటుందండి? ఉండదు. ఆ బాధలో ఉన్నవాళ్ళు ఏడుస్తారు, సమాధానంగా ఎలాగుంటారు? అప్పులు ఉన్నవాళ్ళు సమాధానంగా ఎలాగుంటారు? శత్రువుల భయం ఉన్నవాళ్ళు సమాధానంగా ఎలాగుంటారు? బయటికి వెళ్తే ఏం చేస్తారన్న భయం ఉన్నవాళ్ళు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండకపోతే ఏం చేస్తారు? ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న ఆయన చెబుతున్నాడు, నేను పునరుద్ధరణైన దేవుణ్ణి, సర్వశక్తి మంత్రుడిని, నేను ప్రాణం పెట్టగలిగిన వాడిని, ప్రాణం తీసుకోగలిగిన వాడిని, పునరుద్ధానం అయిన వాడిని, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వాడిని. మీ స్థితి ఏంటో నా దగ్గర ఒప్పుకోండి, నేను మిమ్మల్ని సమాధాన స్థితిలోకి నడిపిస్తానని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన 33 సంవత్సరాలు జీవించాడు భూమి మీద. ఆయన శోధింపబడ్డాడు, కానీ పాపము లేని వాడుగా ఆయన బ్రతికాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనకు కూడా నేర్పిస్తున్నాడు, మీరు కూడా భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎన్ని శోధనలు ఎదురైనా పాపము లేని వాళ్ళుగా మిమ్మల్ని కూడా సిద్ధపరచగలిగిన సమర్థుడును నాకు ప్రార్థన చేస్తే మిమ్మల్ని అలా తయారు చేస్తానని చెప్తున్నాడు, సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మన స్థితి ఏదైనా, మన పరిస్థితి ఏదైనా, మన భయం ఏదైనా ఒకటే సమాధానం. ఆయనకి మనం ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన పునరుద్ధరణైన దేవుడని మనకి అర్థమైతే, ఆయనను వేడుకుంటే ఆయన మనకేమిస్తారటండి? సమాధానమును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. మొదటిది పాప భయం. ఏం భయం అండి? పాప భయం. ఏమండి? పాప భయము నుంచి ఒప్పుకోవటం మనకు చేతనైతే దాని నుంచి సమాధాన స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. రెండవది పిల్లలు లేరని భయం. రెండోది ఏం భయం అండి? పిల్లలు లేరని భయం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఎందుకులేండే బహుమానం అంటావు, అత్యధికం అంటావు, ఆకాశ నక్షత్రాలు అంటావు, ఇసుక రేణులు అంటావు, ఒక పిల్లోడు కూడా లేండి, నాకు ఎందుకులేండే, నా ఆస్తి అంతా ఎలియాజరు పట్టిపోతారు కదా అన్నాడు. అంతేనమ్మా? అంతేనా అన్నాడు ఆయన? ఏమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను కదా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఆకాశ నక్షత్రాల్లో చేస్తాను, ఇసుక రేణువుల్లో చేస్తానంటే ఎందుకులేండి అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాడు అబ్రాహాము. అప్పుడు దేవుడు 99 సంవత్సరాలు అబ్రాహాంకి పిల్లలు పుట్టే ఛాన్స్ 100కి 200% లేదు. వాళ్ళ భార్య 89 సంవత్సరాలు, ఆవిడ కూడా పిల్లలు పుట్టే అవకాశం 100కి 200% లేదు. శరీరం మొత్తతుల్యం అంట, ఇలాగ ఏలాడుతుందంట. మనకి ఇలాగ పట్టుకుని టైట్గా ఉంది కదా, వాళ్ళకిద్దరికి కూడా ఇలాగ ఏలాడుతుందంట. రైనా దాన్ని ఏం కదపకండి, ఏలాడుతుందటండి. శరీర ధర్మం నిలిచిపోయిందంటండి. పిల్లలు పుట్టే ఛాన్స్ అస్సలు లేదు. కానీ దేవుడు మాట ఇచ్చాడు, పిల్లలు పుట్టడానికి కావలసినంత శరీరంలో హార్మోన్స్ అన్నీ వాళ్ళకి ఎంత కావాలో అంతా మరలా విడుదలయ్యే కృపనిచ్చాడు. 99 ఏళ్ళప్పుడు 89 ఏళ్ళప్పుడు వాళ్ళిద్దరూ తండ్రి అయ్యే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లలు లేరని భయపడకు, నీ దేవుడికి మొర్ర పెట్టుకుంటే ఆయన నీకు సమాధానమునిస్తాడు. సమాధానం ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుడితే సమాధానం వస్తుంది, అంతే కదా. పిల్లలు పుట్టకుండా ఉంటే సమాధానం ఏమవుతుంది? ఇంకా
పిల్లలు పుడితే సమాధానం అవుతుంది. నీ సమస్య ఏదో ఆ సమస్యను తీర్చుట ద్వారా ఆయన సమాధానమును ఇవ్వగలిగిన శక్తివంతుడని, ఆయన పునరుద్ధానమైనటువంటి దేవుడని, మరణమునే సమాధినే పాతాళమునే జయించిన దేవుడని, సాతాను తల చితక్కొట్టిన దేవుడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పిల్లలు లేరని భయము పడాల్సిన పని లేదు. ఏమండి, 99 ఏళ్ళప్పుడు 89 ఏళ్ళప్పుడు అలాంటి ముసలి వయసులో వాళ్ళకే పిల్లల్ని ఇచ్చిన దేవుడు ఈ దినాల్లో చాలామంది ఇంకా పిల్లలు పుట్టలేదని భయపడుతూ ఉంటారు కదా. అండి, పెళ్ళి అయిందండి, 5 సంవత్సరాలు అయిందండి, 10 సంవత్సరాలు అయిందని మాకు పిల్లలు లేరండి అని భయపడుతూ ఉంటారు కదా. అది ఎటువంటి భయమైనా సరే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏ వయసులోనైనా ఆయన పిల్లలను ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడని, సమాధానమును ఇవ్వగలిగిన దేవుడని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, శరీర సంబంధమైన పిల్లలు లేకపోవడం. అబ్రాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాల వల్లే ఇసుక రేణుల వల్లే చేస్తానని. అబ్రాము కడుపున ఒక్క పిల్లోడు పుట్టాడు, ఇస్సాకు. ఇస్సాకు కడుపున 2 పుట్టారు, యాకోబు, యాషావు. యాషావు కడుపున 12 మంది పుట్టారు కదండి. 12 గోత్రాలు అయ్యారు, లక్షల కోట్ల మంది అయ్యారు. ఈ రోజున ఇజ్రాయెల్ దేశంగా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళని. కొన్ని కోట్ల మంది జనాభాగా తయారయ్యారు, లక్షల మంది జనాభాగా. ప్రపంచమంతా చెదిరి ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆయన మాట ఇస్తే అది అసాధ్యమైందేమీ కాదు అని ఎరిగిన వాళ్ళమై మనం ఏ భయము పెట్టుకోకుండా సమాధానము ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ఎరిగిన వాళ్ళమై, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, మరణమును జయించిన వాడు, మనం ప్రార్థిస్తే ఎటువంటి అసాధారణ కార్యమైనా చేయగలిగిన వాడని ఒక పునరుద్ధాన బలమును పొందుకుని మనం సమాధానమును సంపాదించుకోవాలని దేవుని పేరట ప్రభువు నామంలో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24, 25, 26 వచనాలు కనుక మనం చూస్తే, శరీర సంబంధమైనటువంటి పిల్లలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పిల్లలను కూడా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. ఆత్మ సంబంధమైన పిల్లలు ఎలాగ వస్తారు? ఆత్మ సంబంధంగా కంటే ఆత్మ సంబంధమైన పిల్లలు వస్తారు. ప్రభువా 15 సంవత్సరాలు అయిపోతుంది మందిరం ప్రారంభించి, ఇక్కడ ఇంకా మందిరం నిండినంత జనం రాలేదు, ఏంటి ప్రభు అని మనం భయపడవలసిన పనేమీ లేదు. మనందరం ఉపవాసం ఉంటే, మనందరం ప్రార్థన చేస్తే, దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే ఆయన సమాధాన స్థితిలోకి మనల్ని నడిపిస్తాడు. ఈ మందిరం పట్టజాలనంత విస్తారంగా అనేకులను దేవుడే ఆకర్షిస్తాడు, తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరటం సులభం అన్నాడు. ధనవంతుడైన ఒక కుర్రవాడు అండి యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి మోకాళ్ళు ఉన్నాడు. ప్రభువా, నేను నిత్య జీవనం పొందుటకు ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే యేసుప్రభు వారు అన్నారు, నాన్న ఆజ్ఞలు పాటించు అన్నారు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నాను ప్రభు అన్నాడు ఆ కుర్రాడు. అప్పుడు దేవుడు ప్రేమతో అతడి వైపు చూసి, నానా నీవు అంతా బాగానే ఉన్నది, కానీ నీకు ధనం అంటే బాగా ఆసక్తిగా ఉంది, నీకున్న ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి నీకు పరలోక రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అతడు ఎక్కువ ధనవంతుడు కాబట్టి అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు దేవుని రాజ్యం కావాలని అడిగాడు, దేవుని రాజ్యం యేసుప్రభు ఇస్తానన్నారు, మధ్యలో అడ్డంగా ఏముంది? ధనం అడ్డంగా ఉంది. ఆ ధనాన్ని ప్రేమిస్తున్నావు కదా, ధనాన్ని అమ్మేసి బేదలకు ఇచ్చే, ధనం వృధంలో లేకుండా చేసుకో, నీవు నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యం గ్యారంటీ అన్నాడు. అతడు పరలోక రాజ్యం కూడా తర్వాత చూద్దాం, నా ధనమును విడిచిపెట్టాలంటే నా వల్ల కాదని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని చెప్పారు. అప్పుడు అన్నారు శిష్యులు, అన్నారు, ప్రభువా మరి ఎలాగైతే పరలోక రాజ్యం ఎవరు వస్తారు ప్రభువా అని అడిగారు. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, పిల్లలు లేరు, ఆత్మ సంబంధమైన పిల్లలు ఎంతమందేనా, ఇన్ని సంవత్సరాల ప్రయాసలో అని మనం భయము అనేది ఉండవలసిన అవసరం ఏమీ లేదు. మనం ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, కొద్దిమంది ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన ఫలితం మనం చూడలేకపోతున్నాం. కానీ సంఘమంతా ప్రార్థన చేస్తే, ప్రభువా మా మందిరం ఆత్మలతో నింపండి ప్రభు అని అందరూ పట్టుదలతో ప్రార్థన చేస్తే కొద్ది రోజుల్లోనే ఈ మందిరం అంతా నిండిపోయే అంత జనాంగాన్ని దేవుడు పంపిస్తాడు, ఆత్మ సంబంధమైన పిల్లల్ని ఇస్తాడని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది అసాధ్యం అనుకుంటాం మనం. ఎవరు వస్తారండి? అసాధ్యం అనుకుంటాం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెబుతున్నాడు. సమాధానము ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి
మన ప్రయాస వృధా కాదు, దేవుడు కార్యాలు చేస్తాడు అని అనటానికి కీర్తనగా కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనంలో నన్ను అడుగుము జనములను స్వాస్యముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగాను ఇస్తానని చెప్పాడు. మనం ఆయన అందరం కలిపి ఆయన ఏం చేయాలి? అడగాలి. ఏంటి ఏమడగాలి? ప్రభువా, ఈ ఇంద్రమ్మ కొనలో రక్షణ పొందని ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళందరినీ మీరు ఆకర్షించండి, రక్షించండి, మా మందిరాన్ని నడిపించండి ప్రభు అని మనందరం పట్టుదలతో ప్రార్థనలు చేస్తే, ఉపవాస ప్రార్థనలు చేస్తే, కన్నీటి ప్రార్థనలు చేస్తే ఏమండి మందిరం అంతా పట్టజలను విస్తారమంత జనులతో దేవుడు నడిపిస్తాడు, నింపుతాడని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది పాప భయము, రెండవది పిల్లలు లేరని భయం. అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఏదైనా సరే అది ఆ సమస్యను తీర్చి నిన్ను దేవుడు సమాధాన స్థితి ఇవ్వగలిగిన దేవుడని ప్రభు పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను. మూడవ మాట ఏమిటంటే ఆదికాండం 32వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం మరణ భయం. ఏం భయం అండి? మొదటిదేమో పాప భయం, రెండవదేమో పిల్లలు లేరని భయం, మూడవదేమో మరణ భయం. ఏమండి ఆ యొక్క యాకోబు అనే ఆయన 20 సంవత్సరాలు అయింది మేనమామ ఇంటికి వెళ్ళి. 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మహాసైన్యముగా భార్యలతో పిల్లలతో పశువులతో కాపరులతో ఏమండి గొప్ప సైన్యంలాగా మహానయములాగా బయలుదేరి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర వీళ్ళందరినీ పంపేశాడు, అతను అక్కడ మిగిలిపోయాడు. ఆ రాత్రంతా అతడు చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా అవతల ఒడ్డుకి వెళ్తే మా అన్నగారు ఉన్నాడంట, 400 మందిని వేసుకుని వచ్చాడంట, కత్తులు వేసుకుని ఉన్నారంట, అలా నన్ను చంపాలని ప్రతి ఒడి దగ్గర నా ఫోటో పెట్టాడంట, నేను కనపడితే వెంటనే చంపేమని ఆర్డర్ వేసాడంట మా అన్నయ్య. అవతల ఒడ్డుకి వెళ్తే నన్ను చంపేస్తారు ప్రభు, మరణ భయం నన్ను వెంటాడుతూ ఉంది ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభు అని రాత్రంతా ఏడుతున్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తెల్లారే ముందుగా అతడిని తొడ మీద కొట్టి ఆశీర్వదించాలని పొమ్మన్నాడు. తెల్లారయ్యాక యాకోబు కూడా అవతలొడ్డుకి వెళ్ళాడు. అవతలొడ్డుకి వెళ్ళిన తర్వాత ఏమండి చంపేద్దామనుకున్న అన్నయ్య తమ్ముడిని చూడగానే 20 సంవత్సరాలు పెంచుతున్నాడు, వెనకాల 400 మందిని. మా తమ్ముడు ఫోటో ఇది, ఈడు కనపడితే చంపండి అని ఎంతమందిని పెంచుతున్నాడండి? 400 మందిని కిరాయి హంతకులను వెనకాల వేసుకుని తిరుగుతున్నాడు 20 సంవత్సరాల నుంచి. అంత కోపం పీకిదాకా పెట్టుకున్నవాడు తమ్ముడిని చూడగానే ఏం చేశాడండి? పరిగెత్తుకుని వెళ్ళి కౌగులించుకుని కన్నీళ్లు గార్చి ప్రేమగా మాట్లాడి ఈ 400 మందికి సైగ చేసారే, మా తమ్ముడిని నేను చేయకుండా చంపుదాం అనుకున్నాను కానీ ఆడ పొజిషన్ చెప్తే నాకు జాలి వేస్తుంది, ఏం చేయకుండా అని వాళ్ళని వెళ్ళిపోమని ఈయన కూడా ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరణ భయం వెంటాడుతూ ఉంది. తెల్లారితే చంపేస్తాడు, నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని, నా పశువుల్ని మొత్తం అందరినీ చంపేస్తాడని భయపడిపోయి ప్రార్థన చేసిన యాకోబుకి తెల్లారాక ఏమైందండి? చంపేద్దామని నిజంగానే వచ్చాడు, కత్తులేసుకుని నిజంగా వచ్చాడు, 400 మంది నిజంగా ఉన్నారు, కానీ చంపకుండా కౌగులించుకుని కన్నీళ్ళు గార్చి ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోడండి. దేవుడు ఏదైనా చేయగలిగినా సమర్థుడు. మరణ భయమును గురించి మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనం ఆరాధించే దేవుడు మరణమును జయించిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు, సమాధిని జయించి పునరుద్ధరణైన దేవుడు. 40 దినాలు అందరికీ అందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన దేవుడు ఈరోజు కూడా సజీవుడుగా పరలోకమందు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు. అందుకని ఆయన చెబుతున్నాడు, మరణ భయము నుంచి నీకు సమాధానమునిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైతే మారు మనసు పొందున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నారో వారు ఏ క్షణం చచ్చిపోయినా మరుక్షణం అక్కడ కళ్ళు తెరుస్తారు. ఎక్కడండి? పరదేశంలో దేవుని సముఖంలో మరలా అక్కడ కళ్ళు తెరుస్తారు. అలాంటి నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన పునరుద్ధరణ అయ్యాడు కాబట్టి మనల్ని కూడా పునరుద్ధానం అయ్యే కృపను ఇస్తున్నాడు. కాబట్టి మరణ భయం మనకేమీ ఉండవలసిన పని లేదు. రక్షణ పొందడానికి మరణ భయం, ఎప్పుడు చచ్చిపోతానని భయం. మనకి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి, నమ్మకం ఉంచిన వాడికి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాడికి అసలు మరణం గురించిన భయం ఏమీ ఉండకూడదు. మరణమును హత్తుకునే వాళ్ళంగా మనం ఉండాలి, మరణానికి ఎదురెళ్ళే వాళ్ళంగా మనం ఉండాలి. ఎప్పుడైనా చచ్చిపోతాం. దేవుని కోసం చనిపోవడానికి ఆశపడే వాళ్ళంగా మనం ఉండాలి. ఏమండి? ఏ క్షణం ఇక్కడ కళ్ళు మొత్తామో ఆ క్షణం అక్కడ కళ్ళు తెరుస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరణ భయము నుంచి మనల్ని విడిపించి మనకు సమాధానమును ఇస్తా ఉన్నాడు. చాలామంది నిన్ను చేసేస్తాం, చంపేస్తాం అని అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు నవ్వుకుంటారు. వచ్చే నీకు ఎప్పుడు కాలదు అప్పుడు వచ్చాయి, నువ్వు ఇక్కడ చంపేస్తే ఇప్పుడు వెళ్ళిపోతాను నేను దేవుడి దగ్గర. కానీ వాళ్ళు ఎంతో ఆహ్వానిస్తూ ఉంటారు మరణాన్ని. మరణ భయం ఉండదు.
కాబట్టి మరణ భయము లేకుండా సమాధానము ఇవ్వగలిగిన పునరుద్ధరణైన దేవుడు మనకున్నాడని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. దేవునికి అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు. ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటండి? మరణము అనే ఆ తాళపు చేతులు, పాతాళము అనే ఆ తాళపు చేతులు అండి. అంతకుముందు అపవాది చేతులు ఉండేవి, ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయంట? యేసు ప్రభు వారి చేతిలో ఉన్నాయంట. నా చేతిలో ఉన్నాయి. మరణము గురించి భయపడకండి, పాతాళము గురించి భయపడకండి, మీరు కన్ను మూసిన మరుక్షణం నా దగ్గర ఉంటారు అని చెప్తున్నాడు. చదవమ్మ మాట. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడనై ఉన్నాను, మృతుడనైతేనే కానీ ఇదిగో యోగ యోగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరణం యొక్క తాళపు చేతులు ఎక్కడ ఉన్నాయంటండి? యేసు ప్రభు చేతిలో ఉన్నాయంట. పాతాళం యొక్క తాళపు చేతులు ఎక్కడ ఉన్నాయంటండి? యేసు ప్రభు చేతిలో ఉన్నాయంట. పరలోకం యొక్క తాళపు చేతులే పేతురు చేతులు పెట్టించాడని బాబు దేవుడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీవు బంధిస్తే ఎక్కడ బంధిస్తాను, నీవు విప్పితే ఎక్కడ విప్పుతాను, సర్వాధికారం నీకు ఇచ్చాను అన్నట్టుగా పేతురికి అంత అధికారం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన చేతిలో తాళాలున్నాయి, మనమేం భయపడవలసిన పని లేదు అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, 1వ యోహాను పత్రిక 3:14లో మరణంలో నుండి జీవములోనికి మీరు దాటి ఉన్నారు అంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటారంట? అమ్మా అరే నువ్వు ఇలాగొచ్చు, లోపలికి వచ్చి అమ్మా అమ్మ కుర్చీ ఇలాగేరా, పాపకి ఇబ్బంది లేకుండా తలుపు కూత అంతే, తలుపు అలా జరిపితే ఓకే. అమ్మాయి మళ్ళీ చదవరా. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ దాటిపోతున్నాం అంటే మరణములో నుంచి జీవములోనికి దాటిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణ భయం ఇక లేనే లేదు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడు నీవే, నారాధనానికే నాలాపనా, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన విజయశీలుడు కాబట్టి మనము మరణ భయము మనకి ఇక ఉండనేకూడదని దేవుని పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్పాడు. హనోకు ఏలియాల గురించి చెప్తాడు అక్కడ. మరణ భయం ఇక లేదు, ఆయన సమాధానమునిచ్చాడు మనకని. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మనకు దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. అంతే సరిపోద్దండి. ఏలియా కూడా అలాగే కొనిపోబడ్డాడు అంటూ చెప్తారు. కొలసీ పత్రిక 1:22లో మనం చూస్తే కనుక, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన సమాధానపరిచెను అన్నాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. ఏమండి, ఆయన మరణము ద్వారా మనల్ని ఏం చేశాడంట? సమాధానపరిచాడని చెప్తున్నాడు. కాబట్టి మరణ భయం ఇక మనకే లేనే లేదని తెలియపరచబడతా ఉంది. మొదటి భయం ఏంటి చెప్పండి అమ్మా? పాప భయము. రెండవది పిల్లలు లేరని భయము. మూడవది మరణ భయం. నాలుగవది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం, శ్రమలకు భయపడతామంట. ఏమండి, దేనికి భయపడతామంట? శ్రమలకు భయపడతామంట. అమ్మా, నీ శ్రమలు దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. సరిపోద్దండి. 2:9 కదా. శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలకు భయపడవద్దు, నీకు సమాధాన స్థితిని ఇస్తానంటూ చెప్తున్నాడు. ఏమండి,
మన ఆత్మీయ జీవిత యాత్రలో మనకు కూడా ఏమొస్తాయి? శ్రమలు అనుమతించబడవచ్చును. శ్రమల గుండా మనము వెళ్ళాల్సి రావచ్చును. అయినను ధైర్యము కలిగి ఉండి నేను శ్రమలను జయించానని చెప్తున్నాడు. శ్రమలలో మీకు సమాధానమునిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథం 34:6 కనుక మనం చూస్తే శ్రమలన్నిటిలో నుంచి ఆయన రక్షించెను అంటాడు. ఒక శ్రమ కాదు, 2 శ్రమలు కాదు, శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించును. అమ్మా, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను అన్నాడు. కాబట్టి మనందరం ఇప్పుడు ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. ఏం చేయాలండి? మన శ్రమలో మనము చేతగాని వాళ్ళం కాకూడదు. మన శ్రమలో మనం నాకు శ్రమ వచ్చింది అని మనం కృంగిపోకూడదు. నాకు శ్రమ వచ్చింది ఇప్పుడు ఎలాగా అని మనం బెంబేలు పెట్టకూడదు. మనం ఆరాధించే దేవుడు పునరుద్ధరణైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఈ రోజుకి మాట్లాడే దేవుడు అని మనం ఆయనకి చెప్పుకోవాలి, మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే నిన్ను నీ శ్రమలలో నుంచి నేను విడిపిస్తాను, సమాధానపరుస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34వ అధ్యాయంలోనే 17వ వచనంలో చూస్తే నీ శ్రమలన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాను. నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతడి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించెను అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. శ్రమల్లో మనం ఏం చేయాలని తర్వాత నీతిమంతులంగా మొర్ర పెట్టాలి అంటాడు. అప్పుడు విడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో అతడు శ్రమలన్నిటిలో నుంచి అతడిని తప్పిస్తాను అంటున్నాడు. తప్పించేస్తాడంట. కాబట్టి శ్రమలలో భయపడాల్సిన పని లేదు. ఆయన మన వలె శ్రమల గుండా వెళ్ళాడు. మన శ్రమల బాధ ఆయనకు కూడా తెలుసు అండి. మనం ఎంత బాధలో ఉన్నామో అవతలోడు తెలవాలంటే ఆ బాధ గుండా అతను కూడా వెళితే అతనికి కూడా బాధ అర్థమవుతుంది కదా. ఆకలి బాధ ఆకలిగా ఉన్నవాడికి తెలుస్తుంది అంటారు కదండి. ఎక్కడో రాజభోజనం తినేవాడు, రాజకుమారుడు, బంగారు స్పూన్తో పుట్టినోడికి ఏం తెలిసావదో, ఈ పేదోళ్ళ బాధలు అతనికి తెలవదు ఏమండి. ఆయన కూడా మన వలె అన్నీ అనుభవించి జీవించాడు కాబట్టి ఆయనకి మన బాధలన్నీ తెలుసు. ఆయన మన ప్రార్థన అర్థం చేసుకోగలిగిన వాడు, మనకి సమాధానం ఇవ్వగలిగిన శక్తిమంతుడని మీకు నేను మనవి చేస్తాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోని పోవుటకు అమ్మివేశారు, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతడి శ్రమలన్నిటిలో నుంచి తప్పించి అతడిని రాజుగా కూర్చోబెట్టడని చెప్పి అక్కడ రాయబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము శ్రమలో ఉన్నప్పుడు మనం మొరపెడతా నేర్చుకోవాలి. మనం శ్రమలో ఉన్నప్పుడు మనం ఏమండి ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. అప్పుడు మన శ్రమలన్నిటిలో నుంచి ఆయన తప్పించి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి సమాధానమును ఇవ్వగలిగిన శక్తిమంతుడని, ఆయన పునరుద్ధానమైనటువంటి దేవుడని, ఆయన పునరుద్ధాన శక్తిని మనం అర్థం చేసుకుని ఆయనకు మొర్రపెట్టడం నేర్చుకుని శ్రమలకు భయపడకూడదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనకున్న శ్రమలు చాలా తక్కువ ఏమండి. ఆది అపోస్తలుల కాలంలో ఎటువంటి శ్రమలు పెట్టారో క్రైస్తవ సంఘాన్ని, ఎటువంటి శ్రమలకైనా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొన్నారు. శ్రమలలో సంతోషంగా ఎదుర్కొన్నారు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం అన్నట్టుగా వారు సిద్ధపడి భక్తి చేశారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన శ్రమలన్నిటిలో నుంచి తప్పించగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎక్కువ చెప్పలేని 5వ మాట మనం ఆలోచన చేద్దాం. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఏమండి, మనల్ని విడిపించేవారు ఎవరు లేరని భయపడుతూ ఉంటాం. వారికి అవతల ఎవడైనా సరే వారికి భయపడదు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మీయా గ్రంథకర్త చిన్నపిల్లోడు అండి. ఎంత పిల్లోడు 9 సంవత్సరాలు ఎంత ఉంటాయి అనుకుంటాను ఇర్మీయా గారికి. ఆ వయసులో దేవుడు పిలిచి, నానా కట్టుటకును, నాటుటకును, పెళ్ళగించుటకును నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తున్నానంటే, నేను బాలుడిని కదా ప్రభు, నేను ఏం చేయగలను ప్రభు అంటే, నువ్వు రాజులు ఎదురుకు నేను నిన్ను తీసుకెళ్తాను, ఎల్లో నేనేం చెప్తా చెప్పు, ఏం భయపడకో, వారికి భయపడకము, నేను నీకు తోడేండు, నేను నిన్ను విడిపించదనని సెలవిచ్చాడు. ఆ మాట నమ్మి ఇర్మీయా వెళ్ళాడు. రాజులకి ఏం చెప్పమంటే చెప్పాడు. రాజుకి నువ్వు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే రాజు ఊరుకుంటాడా? దేవుడు చెప్పమన్నాడా? చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడని చెప్పేస్తే నాకు విరోధంగా చెప్తావా అని ఇర్మీయాని తీసుకెళ్ళి బందీగృహంలో బంధించేవారు, లోతైన గొయ్యిలో పడేసేవారు అండి. రకరకాల చిత్రహింసలు పెట్టేటట్టుగా ఆయన ట్రీట్ చేసేవారు.
కానీ దేవుడు ఆయనను విడిపిస్తానని సెలవు ఇచ్చిన దేవుడు ఆయన విడిపించేవాడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటని స్థిరపరిచి ఆ మాటే జరిగేటట్లుగా చేసేవాడు. ఇర్మియాని ఎప్పటికప్పుడే ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఏ మూలకెళ్ళిన ఇర్మియాని కాపాడి విడిపిస్తూ ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి దేవుడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఆయన చెబుతున్నాడు, భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. మనం కూడా వాళ్ళకి వీళ్ళకి భయపడుతూ ఉంటాం. మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరు ఉన్నారనుకుని ఆలోచన చేస్తుంటాం. మనం ఎవరి గురించి ఆలోచన చేయవలసిన పని లేదు. మనల్ని విడిపించుటకు మనకి తోడుగా ఎవరు ఉండక్కర్లేదు. ఎవరుంటారంటండి? మన దేవుడు మనకి తోడుగా ఉంటారని చెప్తున్నాడు. నీ ఏ స్థితిలో ఉన్నా నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పునరుద్ధరణైన దేవుడు కాబట్టి ఆయన మాట మనము నమ్మితే మనకు సమాధానం ఇస్తాడు, విడిపిస్తాడు ఎప్పటికప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏ ఏ ఏ విషయాలను విడిపిస్తాడో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, పాప మరణముల నియమం ఉందంట. ఏముందంటే అండి, పాప మరణముల నియమము నుంచి నన్ను ఎవడు విడిపించినట్టు పౌలు గారు వాపోతూ ఉంటాడు. అక్కడ చెబుతున్నాడు, నన్ను పాప మరణముల నియమము నుంచి దేవుడు విడిపించాడు అని చెప్తున్నాడు. ఏమండి, అయ్యో ఈ పాప మరణముల నియమము నుంచి నన్ను ఎవడు విడిపించును అన్నటువంటి పౌలు గారే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటూ సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 8:2 దొరికిందండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. బిగ్గరగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేయాలని పెద్ద ప్లాన్ చేశారు కుట్రదారులు. ఏమండి అమ్మా, కుట్రదారులు దానియేలుని ఏం చేశారండి? ఏమైనా సరే సింహబోన్లో వేయించాలని కుట్ర చేశారు. ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు దానియేలు చెప్పండి అమ్మా? దానియేలు ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడని సింహాల బోన్లో వేయాలి? ఏం తప్పు చేయలా. ఈ కుట్రదారులు ఎటువంటి శాసనం పుట్టించారంటే, రాజా మీ ప్రతిమను ఒక దాన్ని తయారు చేయించాలి, దానిని దగ్గరికి అందరూ రావాలి, ఇంకా ఎవరికి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, అలా చేసిన వారిని సింహాల బోన్లో వేయాలి అంటూ ఒక కుట్రపూరితమైన ఆదేశాన్ని వారు సిద్ధపరిచి రాజముద్ర వేయించారు. ఆ ఆజ్ఞ ప్రకారం దానియేలు గారు తెలిసినప్పటికీ ముమ్మారు కిటికీ తలుపులు తీసి ఎరుసలేము వైపు చేతులు చాపి ముమ్మారు ప్రార్థన చేస్తే వచ్చి పట్టుకుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసారు. అండి, ప్రార్థన చేయటమే తప్పంట, తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసారు. దేవుడు విడిపించాడా, వదిలేశాడా? సెపరేట్ అండి. విడిపించాడా, వదిలేశాడా? సింహాల కింద ఎక్కలసిగా ఆకలితో ఉన్నాయి. అలాగే అందులో ఎవరన్నా ఎత్తే పొడి చేసేస్తాయి, ఎముకలతో సుద్దా పొడి చేసేస్తాయి. అలాంటి సింహాలు ఉన్నాయి కింద. దానియేలు అలా కింద పడేస్తే అండి, దానియేలు ఇంకా కింద పడక ముందే దేవుడు తన పరలోకం నుంచి దూతలను పంపాడు. ఒక్కొక్క సింహాన్ని ఒక్కొక్క దూత పట్టుకుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సింహం బలం ఎక్కువ, దూత బలం ఎక్కువ అంటే దూత బలమే ఎక్కువ. సింహం ఏం సరిపోద్ది? సింహం ఇలా ముందుకెళ్దాం అనుకుంటుంది, కాళ్ళు ముందుకు వస్తలేదు. నోరు తెరుద్దాం అనుకుంటే నోరు ఇలా తెరుస్తలేదు. అలా చూస్తుంది ఇంత సింహం. తెల్లవారులు అదే పరిస్థితి. దానియేలు దగ్గర కూడా రాలేకపోయినాయి సింహాలు. ఏమండి, దేవుడు తన దూతలను పంపి దానియేలును కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాపాడటం మాత్రమే కాదు, తెల్లారకుండా రాజుగారు వచ్చాడు. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించనని దేవుడు నిన్ను రక్షించగలిగినా అంటే, దేవుడు రక్షించాడో లేదో అని ఆయన కూడా రక్షిస్తాడేమో అని ఆశతో వచ్చాడు. రక్షించగలిగినా అంటే ఆ దేవుడికి అంత కెపాసిటీ ఉందా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ అడిగాడు. అప్పుడు లోపల నుంచి సౌండ్ వస్తుంది, రాజు చిరంజీవి యగును గాక. వెంటనే రాజుగారు చప్పట్లు కొట్టాడు. రే అర్జెంటుగా తీయండి దానియేలు పైకి అని తీశారు. తీసాక కౌగులించుకుని ఎంతో సంతోషపడిపోయి, ఈ శాసనం పుట్టించడానికి కారకులైన వాళ్ళందరినీ కుటుంబాలతో సహా తీసుకొచ్చేసింటారు లోపలంటే. ఒక్కొక్కరిని ఇలా ఏత్తుంటేనంటండి అమ్మా, ఒక్కొక్కరిని ఇలా ఏత్తుంటేనంట కింద నేలను కూడా అలా నేల మీద కూడా పడకుండానే సింహాలు అలాగ అటాక్ చేసి ఒక్కొక్క పాటు తీసేసుకుని పొడి చేసేసి అంటే పడ్డట్టు. అంటే ఎంత ఆకలిగా ఉన్నాయి చూడండి. అలాంటి సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయినాయి. దేవుడు తప్పించగలడు, విడిపించగలడు, కాపాడగలడు. కాబట్టి మనకి ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? భయపడవలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యం, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పర్రమందును భూమి మీదను
సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడై ఉన్నాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో షడ్రక మేషక అబేద్నెగో అను వారు ముగ్గురిని, మీరు నేను చెప్పిన మాట వినలేదు కనుక అగ్ని 7 అంతలుగా చేసి అందులో పడేస్తానంటే పడేసుకో అన్నారు. వాళ్ళు ఇందు నిమిత్తం మాకు భయం లేదు, పడేసుకో అన్నారు. నీవు చెప్పినట్టు చేయమని చెప్పారు. చెప్తారా 7 అంతలు చేసేసి పడండి అన్నాడు. కట్టేశారు ముగ్గురిని తాళ్ళెట్టి. కట్టేసి ఒక్క మనిషిని ఇసురుతానికి ఒక 2-3 అన్న కావాలి అగ్నిలోకి ఇసురుతాకి. ఇలాగ ఇసురునోళ్ళు ఆ అగ్నికి వేడికి ఇసురునోళ్ళు చచ్చిపోయారు. ఈ లోపల పడ్డ ముగ్గురు కూడా లోపల తిరుగుతున్నారంట. ఈ ముగ్గురికి జతగా ఇంకొక ఆయన వచ్చాడంట, 4వ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు బయట నుంచి అలా చూస్తుంటే 4 అగ్నిలో అలా తిరుగుతున్నారంట. అగ్నిలో తిరుగుతామేంటిరా, ఏంటి గొడవ, వీళ్ళు ఎవర్రా అని ఆశ్చర్యపోయి కాసేపు నాకు తేరుకుని, షడ్రక మేషక అబేద్నెగో అని వారులారా, దేవుని సేవకులారా బయటకు రండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 నిమిషాల ముందు ఏసేంట్రీ నన్ను ఆ రోజే దేవుని సేవకులారా బయటకు రండి అని ఎంతో గౌరవంగా కేకేస్తున్నాడు, పిలుస్తున్నాడు. బయటకు వచ్చారు. వచ్చాక వెంట్రుకలు పరీక్ష చేయించాడు. ఒక్క వెంట్రుక కాలిపోలేదు. సొక్కా పరీక్ష చేయించాడు. ఒక సొక్కా ఎక్కడ కాళ్ళ, ప్యాంట్ కాళ్ళ, అసలు శిరస్సు నుంచి పాదం వరకు ఎక్కడ ఇంత కూడా అగ్ని హాని చేయలేదటండి. అలా కట్టిన తాళ్ళు మాత్రం కాలిపోయి అంట. అప్పుడు రాశాడు శాసనం రాజుగా, ఈ విధముగా రక్షించగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరో లేరు. షడ్రక మేషక అబేద్నెగో అనువారు దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడిని నా రాజ్యంలో అందరూ పూజ చేయాలి. అలాగే చేయనోడు ఇల్లు పెంటకొప్పగా చేస్తాను, ఇది రాజు ఆజ్ఞ అని చెప్పేసి రాసిపెట్టాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆయనే నిజమైన దేవుడు అని దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ విధముగా రక్షించగలిగిన దేవుడు ఆయన, విడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకని మనం భయపడవలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చనిపోయిన వాడు కాదు, సమాధిలో ఉన్నవాడు కాదు. చనిపోయినప్పటికీ, సమాధి చేయబడినప్పటికీ సమాధిని జయించి, మరణమును జయించి, పాతాళమును జయించి పునరుద్ధరణైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకని మనము భయపడవలదు. అందుకనే బైబిల్ గ్రంథంలో 365 సార్లు రోజుకొకసారికి చెప్పిన భయపడకుడి అని చెప్పి రాసిపెట్టి ఉంది అండి. మనకి ఎటువంటి పరిస్థితి వచ్చేసినా మనం మోకాళ్ళు ఇటు నేర్చుకోవాలి. సజీవుడైన దేవుడు మనకున్నాడని మనం మర్చిపోకూడదు. ఆయనకి మొర్ర పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా మనల్ని విడిపించగలడు, రక్షించగలడు, కాపాడగలడు, సమాధానమును మనకు ఇవ్వగలిగిన దేవుడు అని మాత్రం ఇందు మూలముగా నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట ఏమిటనగా ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 46వ వచనంలో, దేశంలో వినబడు వదంతికి భయపడకుడి అన్నాడు. దేశంలో వదంతులు వినిపిస్తూ ఉంటాయంట. దేశంలో ఏమేమి పడతా ఉంటాయంటండి? వదంతులు వినపడతాయంట. ఎటువంటి వదంతికి మీరు భయపడవద్దు, మా దేవుడు మాకున్నాడని ఒక ధైర్యంతో బతకండి, మీరు భయపడవద్దు అని చెప్పాడు. దేశంలో వదంతులు ఏమేమి పడతా ఉంటాయి? కరువు వచ్చేస్తుందని వదంతి, యుద్ధాలు వచ్చేస్తున్నాయని వదంతి, ఏమండి ఓ పక్క నుంచి భూకంపాలు వచ్చేస్తున్నాయని వదంతులు ఏమండి వస్తూ ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు. భయపడకండి. ఏం పడద్దు? భయపడద్దు. భూకంపం వచ్చేసినా కాపాడగలడు మా దేవుడు, ఆ క్షేమం వచ్చేసినా కాపాడగలడు మా దేవుడు. ఏది ఏమైపోయినా మా దేవుడు సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పునరుద్ధరణైన దేవుడు. ఏ వదంతికి మేము భయపడము అనేటువంటి ఒక స్థిరమైన పునరుద్ధాన బలముతో మనం జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యుద్ధ సమాచారములు వస్తాయి దేశంలో, కలవరపడద్దు. క్షేమముల గురించిన సమాచారాలు కూడా రావచ్చు, కలవరపడద్దు. భూకంపాల గురించిన సమాచారం రావచ్చు, కలవరపడద్దు. రకరకాల సమాచారాలు, ఘర్షణలు వస్తాయి, కలవరపడద్దు, భయపడవద్దు. మరేం చేయమంటావు? మొర్ర పెడుతూ నేర్చుకోండి. సజీవుడైన మా దేవుడు మాకున్నాడనే ధైర్యంతో బతకండి. నా రాజు సజీవుడై పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నా మొరను ఆలకిస్తూ ఉన్నాడు, నన్ను భయపడవద్దని చెబుతున్నాడు. నా రాజు నాకున్నాడని ధైర్యంగా బతకమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట ప్రియులరా, అది మనం చదువుకుని ముగించేసుకుందాం. టైము 12 గంటలు కావస్తూ ఉంది, 5 నిమిషాలు తక్కువ. ఏమండి 7వ మాట లోకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం, చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అన్నాడు. ఎందుకు భయపడద్దంట?
అమ్మ దొరికిందా? లూకా 12:32 చిన్న మందా భయపడకుడి, అంతే. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అన్నాడు. అంతే, సరిపోద్దండి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఏముందంటే అండి, ఇష్టమై ఉన్నది అన్నాడు. దేవునికి బిగ్గరగా అందరూ స్తోత్రం చెప్పండి. మనం ఎలా బతుకుతామో, ఎలా జీవిస్తామో, మన పరిస్థితులు ఏంటో, మన బిడ్డల పరిస్థితులు ఏంటో, ఎన్నిటి గురించి భయం తీసేసుకోండి. ఒకటే ఒక మాట, నాకు దేవుని రాజ్యము సిద్ధపరచబడతా ఉంది. అమ్మా ఏంటండి? దేవుని రాజ్యము అనుగ్రహించబడతా ఉంది. నాకు ఆయన రాజ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు అని మీరు భయపడకుండా ఏ క్షణం ఎక్కడ కన్ను మూసినా ఆయన రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టంగా ఉన్నాడు నా దేవుడని భయము లేకుండా బతకండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో యుగ యుగముల వరకు రాజ్యము చేస్తామంట మనం. ఏమండి? ఎంతకాలం అంటే అండి? యుగ యుగముల వరకు ఆయనతో కలిసి మనం రాజ్యం చేస్తామంట. ప్రకటన 22:5. దీపకాంతి అయినను అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము, మనమే, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. అలాంటి రాజ్యం ఇవ్వడానికి దేవుడికి ఇష్టంగా ఉన్నాడంట. అందుకని మనం భయపడకుండా బతకమని చెప్తున్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో అప్పులండి, తిప్పలండి, ఆరోగ్యం బాగలేదండి, అదండి ఇదండి, ఆ భయం అండి, ఈ భయం అండి, ఏ భయమో పెట్టుకోవద్దు నాన్న. నీకు సమాధానం ఇవ్వడం కోసమే నేను పునరుద్ధానుడైన దేవుణ్ణని, తలుపులు లోపలికి వచ్చి సమాధానము కలుగునుగాకని చెబుతున్న దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు. ఏం పడవద్దు? భయపడవద్దు. కాన్పు ఎలా జరుగుద్దో, సులువుగా జరుగుద్దో, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో ఉండరో, రకరకాల భయాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? మన రాజు, పునరుద్ధానుడైన రాజు, సజీవుడైన రాజు మనకున్నాడు. ఏ భయమో పెట్టుకోకర్లేదు. అన్నీ కూడా అలాగ సమానంగా సక్రమంగా జరిగించగలిగిన సమర్థుడు. మనం చేయాల్సింది మొర్ర పెట్టుకోవడమే, ప్రార్థన చేసుకోవడమే. భయపడవద్దు. ఏం పడవద్దు? భయపడవద్దు అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో నిశ్చలమైన రాజ్యము పొంది మనం, ఫిబ్రవరి 12:28, అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుదము అన్నాడు. అమ్మా మనం ఎలా బతకాలంటే అండి, నిశ్చలమైన రాజ్యమును మనం పొందుతాం అనే ధైర్యంతో, భయం లేకుండా, ఏమండి, దేవునికి ప్రీతికరమైన సేవ చేసుకుంటూ బతికేద్దామని చెప్పాడు. భయం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు భయం లేదు? మా రాజు పునరుద్ధానుడైన దేవుడు కాబట్టి మాకు భయము లేదు. మనకు సమాధానము ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడని మనం ఈ భయాలన్నిటి నుంచి బయటపడి మాకు నిశ్చలమైన రాజ్యము ఉన్నది, ఆ రాజ్యంలో మాకు ప్రవేశం ఉన్నదనే ఒక ధైర్యంతో ప్రీతికరమైన సేవ చేసుకుంటూ మనము సిద్ధపడి ముందుకు సాగిపోవాలనే దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగున మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుచునుగాక. ఆమేన్. అందరికీ దేవుడు ఆశీర్వదించునుగాక. అందరినీ దేవుడు దీవించునుగాక. పునరుద్ధాన దినపు ఆశీర్వాదాలు అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ రోజున భోజనాలు సిద్ధపరచడానికి ఎవరెవరు పూనుకున్నారు ఇంపార్టెంట్గా? 1 2 3 4 5 6 వీళ్ళని అందరం అభినందిస్తూ ఒకసారి చప్పట్లు కొడదామా? దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక.